బ్రేకింగ్ అంటుంది మనకి. ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ చర్యలు చేపట్టింది. 4 ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసింది. వీరు విమానయాన భద్రతా కార్యాచరణను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక ఇండిగో సంక్షోభానికి వీరు పరోక్షంగా కారణమయ్యారని డీజీసీఏ పేర్కొంది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇండిగో సంక్షోభం కారణంగా సుమారు వారం రోజుల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రయాణికులు 3-4 రోజుల పాటు ఎయిర్పోర్టులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఆదేశించింది. డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇక ఇప్పటికే ఇండిగో సీఈఓను 2 సార్లు ప్రశ్నించింది. అటు ఇండిగో సర్వీసులు ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయి. ఇప్పటికే ప్రయాణికులను ఇవ్వాల్సిన రీఫండ్ ను తిరిగి ఇచ్చేశారు. ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ చర్యలు చేపట్టింది. 4 ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇంప్రెటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి 4 ఫ్లైట్స్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసింది. ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇండిగో తోటి చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఇది ఇండిగో కూడా ఒప్పుకుంది. ఇండిగో కుట్రపూరితంగా వ్యవహరించి ప్రయాణికుల్ని వాంటెడ్లీ తెలిసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇండిగో సంక్షోభం పైన డీజీసీఏ ఇప్పటికే 2 సార్లు నోటీస్ ఇచ్చింది. ఇండిగో సీఈఓ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో డీజీసీఏ కూడా చర్యలు చేపట్టింది. 4 ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు విమానయాన భద్రతకు సంబంధించి కార్యాచరణకు సంబంధించి ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. సో పరోక్షంగా వీరు కారణమయ్యారంటూ కూడా డీజీసీఏ ఇప్పటికే చెప్పడం జరిగింది. విధుల్లో వీళ్ళు నిర్లక్ష్యం వహించారంటూ కూడా వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోవైపు ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి విమానం ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దేశంలోనే 60% మార్కెట్ వాల్యూ అంటే నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థ ఇండిగో సంస్థ. దేశంలోనే చాలా నెంబర్ 1 సంస్థ ఇండిగో సంస్థ. సో అట్లాంటిది చాలా మంది ప్రయాణికులు ఆ సంస్థ ద్వారా ఇబ్బంది పడ్డారు. ఆల్మోస్ట్ 4 రోజుల పాటు ఎయిర్పోర్టులోనే ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం చర్యలకు ఆదేశించింది. డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఇండిగో సీఈఓను 2 సార్లు ప్రశ్నించింది. అటు ఇండిగో సర్వీసులు కూడా ఇప్పుడిప్పుడే దాదాపు 70-80% వరకు మెరుగయ్యాయి. సో ఇప్పటికే ప్రయాణికులకు ఇవ్వాల్సినటువంటి రీఫండ్ ను కూడా తిరిగి ఇచ్చేశారు. కొంతమందికి రావాల్సిన అంటే కొంతమంది ఎవరైతే మరి ఎక్కువ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారో, రద్దు ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని టూరిస్ట్ ఓచర్స్ ను కూడా ఇండిగో ఇస్తోంది. మరి ముఖ్యంగా 3, 4, 5 తేదీల్లో టికెట్లు రద్దయిన వాళ్లకు 10,000 రూపాయల విలువైన ఓచర్లను కూడా ఇండిగో అందించబోతోంది. సో ఈ ఓచర్స్ ని ఏడాది పొడవునా ఎప్పుడైనా కూడా ఉపయోగించుకునేందుకు అవకాశం అయితే ఇచ్చింది. బట్ ఏదేమైనా కానీ ఇండిగో చేసినటువంటి ఈ కృత్రిమ సంక్షోభానికి మాత్రం 4 సిబ్బందిపై 4 ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్స్ పైన మాత్రం వేటు వేసింది. దీనికి ఒక స్పష్టమైనటువంటి కారణం ఎక్కడ నోటీస్ లో చెప్పకపోయినా గానీ సో ఒక నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ఈ పదం ఉపయోగిస్తూ కూడా డీజీసీఏ వాళ్ళపైన వేటు వేసింది. విమాన సంస్థ భద్రత పర్యవేక్షణలో లోపం తలెత్తిందంటూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే ఈ గందరగోళం నేపథ్యంలో విమానయాన సంస్థ పైన తక్షణమే పర్యవేక్షణను కూడా ఇంకా విస్తృతం చేసిందని చెప్పాలి. సో మరోవైపు గురుగావ్లో ఉన్నటువంటి ఇండిగో ప్రధాన కార్యాలయంలో కూడా డీజీసీఏ 2 బృందాలను ఏర్పాటు చేసింది. దీంట్లో మొదటి బృందం ఇవాళ విమాన కార్యకలాపాలు, సిబ్బంది ఉపయోగంతో సహా కొన్ని కీలక విషయాలను పరిశీలిస్తోంది. రెండో బృందం ప్రయాణికులకు రీఫండ్లు, వాళ్ళ సామాన్లు తిరిగి ఇవ్వడం లాంటి సంక్షోభాలను ఫుల్ఫిల్ చేస్తోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.